నమస్తే. రేపు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కీలక మీటింగ్ జరగబోతుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి పిసిసి అధ్యక్షులతో పాటు ఆఫీస్ బేరర్లను కూడా ఆహ్వానించారు. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయన్నది కూడా ఢిల్లీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా 9 రాష్ట్రాల పిసిసి అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పష్టంగా ఈ సమావేశంలో రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశానికి అటెండ్ కాబోతున్నారు. ఈ ఏడాది చివరిలో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. హర్యానా, అదేవిధంగా మహారాష్ట్రతో పాటు మరొక 2 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా వచ్చే ఏడాది బీహార్తో పాటు ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో 9 రాష్ట్రాల కొత్త పిసిసి అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. సో ఇందులో భాగంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక సమావేశం జరగబోతుంది. అయితే ఇప్పటికే తెలంగాణ పిసిసి అధ్యక్ష బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఆయన పదవీ కాలం కూడా దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక గురించి కూడా ఇప్పటికే అధిష్టానం తర్జన పడుతుంది. ఎందుకంటే ఉన్నటువంటి నేతల్లో సీనియర్లు ఒకవైపు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఎంపిక కొంత డిలే అయ్యేటువంటి అవకాశాలు గత కొద్ది రోజులుగా నడుస్తున్నాయి. ఇక మరోవైపు ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష మార్పు ఖచ్చితంగా ఉంటుందన్న ప్రచారం కూడా కాంగ్రెస్లో జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ చీఫ్గా వైఎస్ షర్మిల ఉన్నారు. ఆమెను తప్పించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో పదవి బాధ్యతలు షర్మిల స్వీకరించారు. షర్మిలను ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకుంది. అయినప్పటికీ కూడా అయితే వైఎస్ఆర్ చరిష్మాను వాడుకోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో వైఎస్కున్నటువంటి ఆదరణను ముందు పెట్టి కాంగ్రెస్ను పూర్వవైభవం తీసుకొచ్చేలా కృషి చేయాలని షర్మిలకు పదవీ బాధ్యతలు అప్పగించారు. అయితే గతంలో 2014 రాష్ట్ర విభజన తర్వాత ఎటువంటి పొజిషన్లో కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో షర్మిల సారథ్యంలో వెళ్ళినప్పుడు కూడా అదే అంటే సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అయింది. పెద్దగా ప్రయోజనం ఏమీ లేకపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఏమీ లేకపోయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోవడానికి మాత్రం వైఎస్ షర్మిల కారణమైందని చెప్పుకోవచ్చు. ఇక ఆమెను తప్పిస్తారన్న ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది. ఎందుకంటే ఆమెకు, షర్మిలకు, సీనియర్లకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ప్రస్తుతం పొసగని పరిస్థితి నెలకొంది. ఇటీవలే ఆ పార్టీకి చెందినటువంటి నేతలు షర్మిలపై ఏకంగా తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసారు, తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టికెట్లు షర్మిల అమ్ముకున్నారు. అదేవిధంగా పార్టీ హైకమాండ్ నుంచి వచ్చినటువంటి డబ్బులను కూడా, అంటే వచ్చినటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ను కూడా పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఎవరికి ఇవ్వలేదు. ఆమె పూర్తిగా ఆమె కనుసన్నడం జరిగింది. ఆమెకు నచ్చిన వాళ్లకు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు శుంకర పద్మశ్రీ లాంటి నేతలు కూడా ఆన్ రికార్డుగా మాట్లాడిన సందర్భం. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మరోవైపు ఇండియా కూటమికి జగన్ దగ్గరవుతున్నారన్నటువంటి వార్తల నేపథ్యంలో ముందుగా షర్మిలను తప్పించి ఆ తర్వాత జగన్ను ఇండియా కూటమిలోకి ఆహ్వానించాలనేది కూడా కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఖర్గే లాంటి నేతలు వీళ్ళందరూ కూడా ఇదే డెసిషన్ మీద ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ కనుక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల కనుక ఉంటే ఖచ్చితంగా జగన్ ఇండియా కూటమి వైపు వెళ్ళేటువంటి అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. సో ఇదే విషయాన్ని ఇటీవల జగన్ని కలిసినటువంటి ఇండియా కూటమి నేతలకు కూడా ఇది స్పష్టంగా జగన్ చెప్పుకొచ్చినట్టు కూడా ఆయన అంటే కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా షర్మిలను పదవి నుంచి తప్పించి వేరొకరికి ఆ పదవి ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్నందుకు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద 9 మంది కొత్త పిసిసి అధ్యక్షుల నియామకానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాలకు కూడా పిసిసి అధ్యక్షుల నియామకం ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. అదే కనుక జరిగితే రేపు అంటే షర్మిలను బాధ్యతను తప్పించిన తర్వాత ఆమె మరి
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా అన్నది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రేపు చాలా క్రూషియల్ మీటింగ్ అని చెప్పుకోవచ్చు. దాదాపు తెలంగాణకు సంబంధించి కూడా ఒక అభిప్రాయానికి హైకమాండ్ వచ్చింది. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా రేపటి మీటింగ్ తర్వాత షర్మిల రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది.